మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడిన మాటలు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించినటువంటి మాటలు అన్నిటిని కూడా నేను ఖండిస్తూ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నాలుకే ఘోషిస్తా, చాతకాకపోతే దిగిపో అనే మాటలను కేటీఆర్ నువ్వు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నావు. ఎవరిని నాలుగే కోస్తారో రాబోయే రోజులు చెప్తాయి. మాట్లాడే ముందు తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఒక దిక్కు నాలుకే ఓసేసుడు కాదు కేటీఆర్, నీ రాష్ట్రం చెల్లి తరిమే రోజులు దగ్గర పడ్డాయి. అది గుర్తుపెట్టుకో. ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు 100% ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కేటీఆర్ నిన్ను, నీ అయ్యను తన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గర పడుతున్నాయి. గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం. ఎందుకంటే కేటీఆర్ అంటోడు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు. ఎందుకో మతిస్థిమితం లేకుండా మాట్లాడుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపిస్తుంది. ఈ విచారణలో కేటీఆర్, కవిత వీళ్ళందరూ స్కాములు చేశారు కదా, ఆ స్కాముల మీద అన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఎక్కడ మమ్మల్ని జైలుకు పంపుతాడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఆ భయంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ భయం బాగుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతుంది. ఇళ్లలో కరెంటు కొనుగోలు మీద, విద్యుత్ కొనుగోలు మీద విచారణ జరుగుతుంది. ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది కాబట్టి భూముల మీద విచారణ జరుగుతుంది. మరి వీళ్ళు చేసిన అన్ని శాఖలలో దోపిడీ మీద విచారణ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరుగుతుంది. ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది కాబట్టి ఈ విచారణలో తేలినాడు ఈ రాష్ట్ర ప్రభుత్వము చట్టపరమైన చర్య తీసుకుంటుంది, మమ్మల్ని జైలుకు పంపిస్తారనే భయం. రెండో భయం కూడా ఉంది. ఈడీ విచారణ జరిగే ప్రమాదం ఉంది, సిబిఐ విచారణ జరిగే ప్రమాదం ఉంది, మమ్మల్ని తిహార్ జైలుకు కూడా పంపించే ప్రమాదం ఉంది అనే భయంలో ఉన్నారు. మూడోది, మేము ఒక్కసారి జైలుకు పోయినామంటే ఈ తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తరిమేస్తారేమోనని మూడో భయం వాళ్లకు. ఇగో ఇంత భయంతో భయాందోళన గురై మతిస్థిమితం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాడు. అదేవిధంగా చాతకాకపోతే దిగుపొమ్మని చెప్తున్నాడు కేటీఆర్ అంటాడు. అరే బోషుడికే దిగుపొమ్మని నువ్వు చెప్పడం కాదు, ఈ రాష్ట్రము ఎందుకు దివాలా కోర తీసింది, ఈ రాష్ట్రము ఎందుకో ఆర్థిక స్థితిగతులు మరి బడ్జెట్లో ₹1 లేకుండా చేసిన లెవెలు ఈ రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన గాడిద కొడుకు ఎవడని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి 60,000 కోట్లు మిగులు బడ్జెట్. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఇన్ని అప్పులు కాలే. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇన్ని అప్పులు కాలే. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి 60,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉండే. 60,000 కోట్లు మిగులు బడ్జెట్. అటువంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అప్పు తెలంగాణ ప్రజల మీద మోపిండు. ఈ తెలంగాణ రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అప్పు చేసిండు ఆనాటి ముఖ్యమంత్రి కేటీఆర్. ఇది వాస్తవం కాదా? 7 లక్షల కోట్లు ప్రాజెక్టుల పేరు మీద, డెవలప్మెంట్ పేరు మీద, నిధుల పేరు మీద, నీళ్ల పేరు మీద
7 లక్షల కోట్లు తీసుకొచ్చి అందులో 3 లక్షల కోట్లు వీళ్ళు స్కామ్ చేసిండ్రు, కమిషన్లు అనేక విధాలుగా దోపిడీ చేసిండ్రు. 3 లక్షల కోట్లు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ కుటుంబం కోసం దోసుకున్నారు. వాళ్ళు ఇంకా 100 తరాలు తిరిగి బతికే అంత సంపదను సంపాదించుకున్నారు. 7 లక్షల కోట్లు రాష్ట్రం కోసం పెట్టినవి కాదు, అవి రాష్ట్ర ప్రజల కోసం పెట్టినవి కాదు. 7 లక్షల కోట్లు అప్పు చేసి ప్రాజెక్టుల పేరు మీద, రాష్ట్ర డెవలప్మెంట్ పేరు మీద ఆ 7 లక్షల కోట్లు అప్పు చేసి దాంట్లో 3 లక్షల కోట్లు స్కామ్ చేసిండ్రు, 3 లక్షల కోట్లు దోసుకున్నారు. ఇది వాస్తవం కాదా? ఇది మేము సాక్ష్యాలతో నిరూపిస్తామని చెప్తున్నా. ఇది వాస్తవము. ఎందుకంటే వీళ్ళు చేసిన అప్పే ఇవాళ రాష్ట్రంలో రాష్ట్ర పరిస్థితి మంచిగా లేకుండా అయిపోయింది. మేము అడుగుతున్నాం కేటీఆర్ను, అరే అసలు దొంగలు కేసీఆర్ కేటీఆర్ మీరు అసలు దొంగలు మీరయ్యి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నాలుగేగా వస్తా కొయ్యరా భవిష్యత్తుగా చూస్తారు తెలంగాణ ప్రజలు. 99% ఉన్న ప్రజలు ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని తరిమేసే రోజులు దగ్గర పడుతున్నాయి. జాగ్రత్త కేటీఆర్, చెప్పుడుతో కొడతారు జాగ్రత్త. ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు దగ్గర పడుతున్నాయి. మీరు ఇంకా ఈ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తున్నారు. ఇంకా రాష్ట్ర ప్రజలు తప్పుదోవ పట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే మీరు చేసిన దోపిడీ ఇంత అంత కాదు. ఇవాళ రాష్ట్రంలో మొత్తము ఈ రాష్ట్రంలో 30,000 ఎకరాల భూమిని 30,000 ఎకరాల భూమిని కబ్జపెట్టారు. నిజాము వారసులకు సంబంధించిన భూమి, నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి 30,000 ఎకరాలు కోసమే మీరు ధరని తీసుకొచ్చారు. ఆ 30,000 ఎకరాలను మీరు ధరలు ఎక్కించారు, రికార్డుకి ఎక్కించారు. ఇది వాస్తవం కాదా? 30,000 ఎకరాలు మీ బినా పేర్ల మీద ఎక్కించి 10,000 ఎకరాల భూమిని అమ్మేసుకున్నారు కేసీఆర్ కేటీఆర్. ఆ 10,000 ఎకరాల భూమిని అమ్మేసి ఆ డబ్బుతో ఇతర దేశాలలో మీరు కంపెనీలు పెట్టుకున్నారు, ఇతర దేశాల్లో వ్యాపారాలు చేస్తున్నారు. ఇది వాస్తవం కాదా? ఇంకా 20,000 ఎకరాల భూమి కేసీఆర్ కేటీఆర్ కవిత వీళ్ళ బినాం పేర్ల మీద ఉన్నది. మొత్తం తెలంగాణ హైదరాబాద్ చుట్టూ 20,000 ఎకరాల భూమి. ఇదంతా ఎవడబ్బ సొమ్ము అని అంటున్నా కేటీఆర్, ఇదంతా ఎవడబ్బ సొమ్ము. మీరు మొత్తం దోపిడీ చేసింది వాస్తవం కాదా? ఇంకా ఇయలో రేవంత్ రెడ్డి గారిని, మా ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? ఎవరైనా మా ముఖ్యమంత్రి 16 నెలలు అవుతుంది, మా ముఖ్యమంత్రి మీద చిన్న రిమార్కు ఎక్కడన్నా ఉందా? లేకుంటే మా క్యాబినెట్ మంత్రుల మీద ఎవరినన్నా దోపిడీ చేసినట్టు ఉన్నదా? ప్రజలు చూస్తున్నారు కదా. నీతి నిజాయితీగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. ఈ రాష్ట్ర సంపదను ఎట్లా సృష్టించాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు మంచిగా లేవు, ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దాలి అని చెప్పి ఆలోచనతో 24 గంటలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా రాష్ట్ర క్యాబినెట్ మంత్రులంతా పనిచేస్తున్నారు. ఈ స్కీములన్నీ అమలు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఉద్యోగ సంఘాలకు ఇచ్చే డబ్బులు ఇవ్వాలని పనిచేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి చెప్పిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొన్న ఆర్థిక పరిస్థితులు ఇట్లున్నాయి, గత ప్రభుత్వము 10 ఏళ్ళు పరిపాలన చేసి మొత్తము దివాలా తీపిచ్చింది, రాష్ట్రాన్ని దోపిడీ చేసింది, 7 లక్షల కోట్లు అప్పు చేసాడు కేసీఆర్. కాబట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు మంచిగా లేవు, కాబట్టి దీన్ని సరి చేస్తున్నాము, సంపదను సృష్టిస్తాము. ఒక 6 నెలలు ఆడలోపల సంపదను సృష్టించి అన్ని స్కీములను కూడా అమలు చేసి ప్రజల కోరిక నెరవేరుతుంది. ఇటు ఉద్యోగ సంఘాలకు కూడా వాళ్ళకి ఇచ్చే డబ్బు కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక 6 నెలలు ఆడదాగితే అనే ఉద్దేశంతో దాన్ని ఆలోచన చేసి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు తప్ప ఇంకా వేరే విధం కాదు. చేత కాకపోతే రాజీనామా ఏమంటే అంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తారా? మరి మీరు గిట్ట ఈ రాష్ట్రాన్ని ఇట్లా అమ్మేస్తారా బై కేటీఆర్? చెప్పు. ఇదంతా ఎవడబ్బ సొమ్ము అనుకుంటుండ్రా బై? నేను ఒక్కటే అడుగుతున్నా, మీడియా ముందట మీ మీడియా ద్వారా ఒక్కటే అడుగుతున్నా. నేను తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా, జేసీ చైర్మన్గా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి నాయకుడిని అడుగుతున్నా. మీకు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు 2014కు ముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు, కేటీఆర్ అంటూ మంత్రి కాకముందు
మీ ఆస్తులు ఎంతనో మొదలు బయట పెట్టండి, అప్పుడు మాట్లాడండి రా భవిష్యత్తుకే. అప్పుడు మాట్లాడండి మీరు మీ ఆస్తులు ఎంత రాష్ట్రంలో, ఇప్పుడు ఎంత మీ ఆస్తులు మొదలు మాట్లాడండి. అప్పుడు మీ ఆర్థిక స్థితిగతులు ఏంటో చెప్పండి. బంజారాహిల్స్ లో రోడ్ నెంబర్ 12లో బంజారాహిల్స్ లో ఒక ఇల్లు ఉండేది, ఒక ఇల్లు మాత్రమే ఉండేది. ఇవాళ ఏమైంది? కేసీఆర్కు 60 ఎకరాల భూమి ఫామ్ హౌస్ కాడ ఉండే, ఇవాళ 600 ఎకరాలు ఎక్కడి నుండి వచ్చిందని నేను అడుగుతున్నా సూటిగా. ఇదే కేటీఆర్కు ఆ ఇల్లు తప్ప వేరేది లేదు. అప్పుడు 2014 కన్నా ముందు, మంత్రి రాకముందు ఇవాళ 5 అంతస్తుల ఇల్లు కట్టాడు అండర్ గ్రౌండ్ లో, 500 కోట్లతో కట్టాడు. అదేవిధంగా ఫామ్ హౌస్ మరి 50 ఎకరాల్లో ఫామ్ హౌస్ పెట్టాడు. ఇది ఎక్కడి నుండి వచ్చిందని నేను అడుగుతున్నా. కవితకు 150 కోట్లతో బంజారాహిల్స్ లో ఇల్లు పట్టింది, 150 కోట్లతో. దాంట్లోకి వెళ్ళి 25 కోట్ల ఫర్నిచర్ ఇతర కంట్రీస్ నుంచి తెప్పించింది. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి అని అడుగుతున్నా. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి చెప్పండి ప్రజలకు. కవితకు ఫామ్ హౌస్ 100 ఎకరాలలో ఎక్కడి నుండి వచ్చింది? ఇవన్నీ ఎక్కడి అంటున్నా. రెండోది, ఇవే కాదు, దుబాయ్లో 3 ప్లాట్లు కొన్నది కవిత. దుబాయ్లో 3 ఇల్లు కొన్నది, 180 కోట్ల ఒక ఇల్లు ప్లాట్, అంటే 500 కోట్లతో 3 ప్లాట్లు తీసుకున్నది. దుబాయ్లో VVIP ఏరియా, అది రాజులు ఉండే ప్రాంతం. మరి అక్కడ 3 ఇల్లు తీసుకున్నది. ఇది వాస్తవం కాదా? మరి లండన్లో ఇల్లు తీసుకున్నది. కేటీఆర్ లండన్లో ఇల్లు తీసుకున్నాడు, అమెరికాలో ఇల్లు కొన్నాడు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చి నేను అడుగుతున్నా. మూడవది, దుబాయ్లో కవిత, ఇటు కేటీఆర్ ఇటు కవిత 25,000 కోట్లతో పెట్టుబడి పెట్టింది. ఎక్కడి నుండి వచ్చాయి? ఆంధ్ర ఒక బడాబాబుతో పార్ట్నర్షిప్ తో అక్కడ దుబాయ్ రాజుతో పొత్తు, అంటే బిజినెస్ పార్ట్నర్లు వాళ్ళంతా 25,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇదే కేటీఆర్ దుబాయ్లో 30,000 కోట్లు పెట్టుబడి పెట్టాడు, అమెరికాలో 35,000 కోట్ల పెట్టుబడి పెట్టాడు, లండన్లో 15,000 కోట్ల పెట్టుబడి పెట్టాడు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయని మేము అడుగుతున్నాం. ఇవన్నీ అంతకుముందు లేవు కదా. నువ్వు అమెరికాలో నౌకరీ చేసుకున్నా, నెలకు 4 లక్షలు 3 లక్షలు 2 లక్షలకు నౌకరీ చేసుకున్న వాళ్ళు ఇంతగానో ఎక్కడి నుండి పెట్టుబడులు వచ్చినాయి? ఎక్కడి నుండి పెట్టుబడులు? దుబాయ్లో ఎక్కడి నుండి మీ పెట్టుబడి వచ్చింది? కేటీఆర్కు కవితకు. ఆ లండన్లో ఎట్లా పెట్టుబడి వచ్చింది? అమెరికాలో ఎట్లా ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? అది ఎంత తెలంగాణ ప్రజలకు చెప్పండి, ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఈ డబ్బంతా? ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది మీకు? ఇది వాస్తవం కాదా? చెప్పండి. ఇది వాస్తవం కాకపోతే మీరు నా మీద కేసు పెట్టండి. నీకు దమ్ముంటే. నేను కేటీఆర్ని ఒకటే అడుగుతున్నా, అరే నేను ఇట్టని మీద తప్పుడు ఆరోపణలు చేస్తే నా మీద కేసు పెట్టు. నేను చెప్తున్నా కదా, నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నా చెప్పి, నువ్వు నిజంగా మీకు లండన్లో ఆస్తులు లేకపోతే, దుబాయ్లో ఆస్తులు లేకపోతే, అమెరికాలో ఆస్తులు లేకపోతే ఒకసారి మా మీద విచారణ చేసి నన్నే రిమైండ్ పంపి నా మీద కేసు పెట్టు అంటున్నా. మీకు ఇవన్నీ సాక్ష్యాధారాలతోని. అరే భయ్, హైదరాబాద్ చుట్టూ 20,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది? హైదరాబాద్ చుట్టూ మీ బినాన్ పేర్లతో సహా హైదరాబాద్ చుట్టూ 20,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది? అది తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఏంద్రబాయి నీతులు చెప్తున్నావు? దోపిడీ జరిగింది మొత్తం, ఏదో ఆ నాడికే ఘోషిస్తాం, చేత కాకపోతే దిగిపో అంటే చేత కాకపోతే దిగిపోతే మీరు గిట్ట అధికారంలోకి వస్తే ఇంకా రాష్ట్రాన్ని ఎమ్మెత్తారు నా కొడుకులారా మీరు. ఏమరా భోషుడికే మీరు చేసిన 1 కాదు 2 కాదు. తర్వాత మీ సామాజిక వర్గం, మీరు నమ్ముకున్నటువంటి మీ సామాజిక వర్గాన్ని ఇంకా 100 ఏళ్ళు సంపద సంపాదించుకున్నట్టు ఆస్తులు దోసుకున్నారు. ఇసుక కోరీలు, గ్రాండేట్ మొత్తం ఏ ఒక్కటి పోనీయాల రాష్ట్రంలో, ఒక్కటి కూడా పోనీయాలే. మిషన్ భగరతని అన్ని రకాలుగా ఎక్కడ పోనిచ్చిన భయ్? మళ్ళంతా వేరే బీసీలు ఎస్సీలు ఎస్టీలు కాదు దీంట్లో, మొత్తం ఈ కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఇసుక దండ చేసింది రాష్ట్రం.
వేల కోట్లు సంపాదించారు. దాంట్లో కమిషన్ కేసీఆర్కు కేటీఆర్కు పంపించారు, కవితకు పంపించారు. ఇదంతా ఎక్కడిది? ఇంత దోపిడీ జరిగి మళ్ళా నీతి వాక్యాలు వలుకుతున్నారు ఏంద్రబాయి? నాకు అర్థం కాదు. నీతి వాక్యాలు వలుకుతున్నారేంది? లేకుంటే మా ముఖ్యమంత్రి దిగిపోవడం కాదు, ఆర్థిక స్థితిగతులు మాత్రమే చెప్పాడు. రాష్ట్రంలో ఇది జరుగుతుంది అని మాత్రమే చెప్పాడు. చేతగా కాదు. తెలంగాణ ప్రజలకు తెలిసి ఉండాలి, ఇక్కడ ఉద్యోగస్తులకు కూడా తెలిసి ఉండాలి. ఇగో ఇది అని వాస్తవ విషయాలు తెలిపాడు. చేతగా కాదు. ముఖ్యమంత్రి గారు 24 గంటలు రాష్ట్ర ప్రజలను ఏ విధంగా పరిపాలన చేయాలి, రాష్ట్ర ప్రజలకు ఎట్లా మేలు జరగాలి, రాష్ట్ర ప్రజలకు ఎట్లా వాళ్ళకు చెప్పిన హామీలను ఎట్లా నెరవేర్చాలి, ఇక్కడ ఉన్న ఉద్యోగులకు అందరికి కూడా మరి మనం ఇచ్చిన హామీని నెరవేర్చాలి, సమాన న్యాయం జరగాలి, అందరికీ ప్రజలందరికీ కూడా వాళ్ళకు ఏదైతే మనం చెప్పామో అది చేయవలసి ఉంది. ఆ తాపత్రంతో 24 గంటలు పనిచేస్తున్నాడు. ఇంట్లో ఉండి ప్రభుత్వ భవనాల నుండి ప్రభుత్వ ఇళ్ల నుండి పనిచేయడం లేదు. ఆయన లెక్క ప్రగతి భవనం 1200 కోట్లతో కట్టుకొని ఎంజాయ్ చేస్తలేడు. సొంత ఇంట్లో ఉండి ఇంట్లో తిండి తినుకుంటా, అన్నం కూడా ఆయన సొంత భోజనం చేసుకుంటా ఇంట్లో ఉండి ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. మా క్యాబినెట్ మంత్రులు కూడా 24 గంటలు పనిచేస్తున్నారు ఈ తెలంగాణ ప్రజల కోసము. ఎప్పుడన్నా అరే కేటీఆర్, ఎప్పుడన్నా నీ అయ్యా ఎన్నడన్నా జిల్లాల పోంట ఈ ప్రజల కోసం సెక్రటరీకి వచ్చి కానీ లేకుంటే ప్రభుత్వ ఆఫీసులలో ఎప్పుడైనా మీటింగ్లు పెట్టి మాట్లాడిన 60 పోతే ఫామ్ హౌస్, పోతే ప్రగతి భవన్, ఇక పోతే నువ్వు అమెరికా, పోతే ఇక నీ శిఖర్లు వేరే ఉండి రాష్ట్రాన్ని దోసుకున్న డబ్బుతో మీరు శిఖర్లు చేసుకుంటా. రాష్ట్ర బడ్జెట్లో ఉన్న నిధులన్నీ ఎంత దుర్వినియోగం చేసిందంటే ఇవాళ పంజాబ్లో ఈ రాష్ట్ర ప్రజల్లో చేసి పంజాబ్లో ఉన్నటువంటి వాళ్లకు, ఆడవాళ్ళ వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్లకు ఎవరు అత్త సొమ్ము అల్లుడు దానం చేసిందట. అవి అట్లా చేసిండు మీ కేసీఆర్. అత్త సొమ్మును అల్లుడు దానం చేస్తాడట. ఎందుకంటే వీడు కష్టపడి సంపాదిస్తే మంచుకుంటుండే కదా. కేసీఆర్, కేటీఆర్, ఆ కవిత వీళ్ళు కష్టపడి సంపాదించిన చెమట అయితే మంచుకుండు. ఈ తెలంగాణ ప్రజాస్వామ్యం కదా, ఇష్టం వచ్చినట్టు కట్ చేశారు. 7 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈ రాష్ట్రం దోపిడీకి గురైంది. దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు కేటీఆర్ అంటున్నా. ఈ రాష్ట్రంలో రాష్ట్రం ఇచ్చేటప్పుడు, రాష్ట్రం ఏర్పాటు జరిగినప్పుడు 60,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉండే కదా. మరి మీరు దిగిపోయేటప్పుడు కేటీఆర్ దీనికి సమాధానం చెప్పు. మీరు దిగిపోయే వరకు 2023లో మీరు దిగిపోయే వరకు ఎంత బడ్జెట్ మిగులు బడ్జెట్తో వెళ్ళిపోయినో చెప్పండి. మీరు దానికి జవాబు చెప్పు. ఎంత మిగులు బడ్జెట్ పెట్టి మీరు వెళ్ళిపోయినరు? ఏం చేశారు? రూపాయి లేదు, మిగులు లేదు. 7 లక్షల కోట్ల అప్పు నేను చూసే వరకు, రికార్డు మొత్తం చూసే వరకు ఏముందే? 7 లక్షల కోట్ల అప్పు మాత్రం ఉన్నది. తెల్లారి రూపాయి ఇద్దామంటే లేదు. మరి ఏమైంది? 60,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉంటే, తెలంగాణ ఏర్పడే నాటికి 60,000 మిగులు బడ్జెట్ ఉంటే కనీసం 20,000 కోట్ల మిగులు లేదు అన్న. 7 లక్షల కోట్లు అప్పు చేసి అప్పు రాసిపోయిండ్రు అట్లా. ఏమైంది? రాష్ట్రం మొత్తం దోపిడీ జరిగిపోయింది. నిజంగానే మీ ప్రభుత్వం పోయేటప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఇగో ఈ 30,000 కోట్లు ఉండేనయ్యా, 1,00,000 కోట్లు ఉండే, అవి ఏం చేసిందని అడిగే పరిస్థితి కూడా కాదు కదా. రూపాయి లేదు మీరు దిగిపోయే వరకు. మొత్తం అంటే భూస్థాపితం చేసి వెళ్ళిపోయినారు మీరు. మొత్తం రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేసిండ్రు. మరి ఓకే, నువ్వు అంటున్నావు కదా, నీకు చేతనైంది రూపాయలు. ఆనాడు దళిత బంధు ఇస్తానంటే కదా, 10 ఏళ్ళు మీరే చెప్పారు కదా దళిత బంధు ఇస్తుందని చెప్పారు కదా. మరి దళిత బంధు ఎందుకు ఇవ్వలేదు? ఒక హుజరాబాద్లు తప్ప రాష్ట్రం మొత్తం ఎందుకు ఇవ్వలేకపోయినరు? బీసీ బంధు అన్నారు, అది బీసీలు అడగలేదు కదా, మీరు బీసీ బంధుని పెట్టింది కదా. మరి బీసీలందరికీ బీసీ బంధుని ఎందుకు సంపూర్ణంగా అమలు చేయలేకపోయిన మీరు?
మరి నీతుల వృత్తి ఇస్తారన్నారు కదా, నీతుల వృత్తి ఎందుకు ఇవ్వలేకపోయినరు? దీనికి ఏమో చెప్పండి. మీరు ఇచ్చిన హామీలే కదా ఇవన్నీ. దళితులకు ప్రతి దళిత కుటుంబానికి, నిరుపేద కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు కదా, అది ఇవ్వకుండా 30,000 ఎకరాల భూమి మీరు బినామీల పేర్ల మీద చేసుకున్నారు కదా, మీరే దోపిడీ చేశారు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుపేద దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పిండ్రు. ప్రతి నిరుపేద దళితునికి ఇచ్చే బదులు మీ కుటుంబం ముగ్గురే 30,000 ఎకరాల భూమి మీరే మీ బినామీ పేర్ల మీద చేయించుకున్నారు కదా. మరి ఏది ఎక్కడిచ్చిండ్రు? ఇవన్నీ మీరు హామీలు ఇచ్చినాయనరా? మరి మీరే ఇవన్నీ హామీలు ఇచ్చారు, స్కీములు పెట్టారు, ఎందుకు అవన్నీ అమలు చేయలేకపోయినారు? అంటే మీరు ఏదైతే దోపిడీ చేస్తుందో, ఏదైతే స్కీములలో స్కాములు చేయబడుతుందో గవిట్నే స్కీములు పెట్టారు, స్కాములు చేశారు. పేద ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయలే. 10 ఏళ్ళండి రేషన్ కార్డు ఇవ్వలేదు పేద ప్రజలకు. 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలే. 10 ఏళ్ళు రేషన్ బియ్యం ఇవ్వలే పేదవాళ్లకు. రేషన్ కార్డు మీద నూనె, ఉప్పు, పప్పులు, చింతపండు మరి ఇవన్నీ వచ్చేది. కానీ పేద ప్రజలకు 10 ఏళ్ళు ఇవ్వలేకపోయినరు. ఏమైంది మరి? అందుకోసమే మీడియాలో ఇక్కడ మొత్తం డబ్బులన్నీ దుర్వినియోగం చేశారు. ఇక్కడ కార్ రేసులను పెట్టారు, దాంట్లో దోపిడీ. ఎన్నోసార్లు మీకు చెప్పాను. ఇవన్నీ దోపిడీ చేసి ఇవన్నిటి మీద విచారణ జరుగుతుందని భయపడి మమ్మల్ని జైలుకు పంపుతారనే భయంతో ఇష్టం వచ్చినట్టు మత్స్యతం లేకుండా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది. ఖచ్చితంగా మొదటి స్టెప్లో మీరు చెర్లపల్లెకి పోతారు, 2వ స్టెప్లో టీఆర్కు పోతాడు, 3వ స్టెప్లో రాష్ట్ర ప్రజలు మేము తరిమేసే రోజుల దగ్గరికి వస్తుంది. అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నా ఈ సందర్భంగా. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.